గమనించాలి. దేవుడు మనిషికి తోడుగా ఉంటే, దేవుడు మనిషికి సహాయంగా ఉంటే మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, పోతాయి. బాధలు వస్తాయి, పోతాయి. సమస్యలు వస్తాయి, పోతాయి. రోగాలు వస్తాయి, పోతాయి. అయితే ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమస్యలు మనిషికి ఏ హాని చెయ్యవండి. అవును, ఇది సత్యమండి. దేవుడు మనిషికి తోడుగా ఉంటే మనిషి జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనిషికి ఏ హానియు చేయవండి. ఎందుకు చేయవు? దేవుడు తోడుగా ఉన్నాడండి. ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందుల కన్నా బలమైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు తోడుగా ఉండగా కష్టాలు ఏం చేయగలవు? బాధలు ఏం చేయగలవు? ఇబ్బందులు ఏం చేయగలవు? రోగాలు ఏం చేయగలవు? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుణ్ణి మనకు తోడుగా కలిగి ఉన్న దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? పరిశుద్ధులకు తోడుగా ఉంటారు, నీతిమంతులకు తోడుగా ఉంటారు, యథార్థవంతులకు తోడుగా ఉంటారు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటారు. మరి మనలో ఎంతమంది దేవుణ్ణి మనకు తోడుగా కలిగి ఉన్నాము? మనలో ఎంతమంది దేవుని మనకు సహాయంగా కలిగి ఉన్నాము? మనలో ఎంతమంది దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాము? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, దేవుణ్ణి మనకు తోడుగా కలిగి ఉందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.